హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జాండియర్ 5042D రివ్యూ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. దీని డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే చూసుకుందాం. మీకు అర్థమయ్యే విధంగా అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. జాండియర్ 5042D పవర్ ప్రో గేర్ ప్రో 2025 మోడల్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు పవర్ ప్రో గేర్ ప్రో బ్యాడ్జింగ్ అయితే ఉంది. దాని పక్కనే 5042D అని బ్యాడ్జింగ్ ఉంది. బ్యాక్ టైర్ వచ్చేసి 13 నెంబర్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టైర్ గ్రిప్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ టైర్ 6.00 నెంబర్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడ్డానికి ఇలా ఉంటుంది. వెహికల్ ఎక్కడానికి ఇక్కడ ఫుట్ స్టెప్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే క్లచ్ అయితే ఉంది. రైట్ సైడ్లో ఆయిల్ ఇమ్మర్స్డ్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. దాని కింద అయితే ఎక్సలరేషన్ ఉంది. ఈ వెహికల్లో 3 పాయింట్ లింకేజ్ అయితే ఉంటుంది. టాప్ లింక్ ఇలా ఉంటుంది. ఇందులో 6 పిన్ ఇండిపెండెంట్ పీటీఓ ఉంటుంది. ట్రాలీ బెడ్ అండ్ లాక్ అయితే ఇలా ఉంటుంది. గేర్ ఆయిల్ ఫిల్ చేసుకోవడానికి క్యాప్ అయితే ఇక్కడ ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంది. ట్రాలీ పైప్ అటాచ్మెంట్ అయితే ఇక్కడ ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే ట్రాలీకి లైట్ సెట్టింగ్స్ చేసుకుంటే ఇక్కడ కనెక్షన్ అయితే ఇచ్చుకోవచ్చు. లెఫ్ట్ ఇండికేటర్ అండ్ హ్యాండిల్ బార్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇటు సైడ్ వచ్చేసి రైట్ ఇండికేటర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ అయితే లెఫ్ట్ ఇండికేటర్ ఇది రైట్ ఇండికేటర్. ఇది వచ్చేసి హాలోజన్ లైట్. ఇది ఫ్రంట్ వచ్చేసి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పీటీఓ గేర్ సీట్కి లెఫ్ట్ సైడ్ ఉంది. లివర్ అడ్జస్ట్మెంట్ అయితే సీట్కి రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ అయితే ఇలా ఉంటుంది. లెఫ్ట్ మడ్గార్డ్కి టూల్ బాక్స్ అయితే ఉంది. జాండియర్ 2025 హ్యాండిల్ అయితే చూడ్డానికి ఇలా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే జాండియర్ లోగో ఉంది. దాని కింద చూసుకుంటే హెడ్ లైట్ స్విచ్ అయితే ఉంది. హార్న్ స్విచ్ కూడా పక్కనే ఉంది. ఇది హ్యాండ్ ఎక్సిలేటర్. దీనికి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది హజార్ లైట్ స్విచ్ అయితే. దీనిపైన చూసుకుంటే ఛార్జింగ్ సాకెట్ ఉంది. ఇక్కడ కింద మొబైల్ పౌచ్ అయితే ఉంది. దాని పక్కనే హ్యాండ్ బ్రేక్ లివర్ అయితే ఉంది. ఇక్కడ ఇంజన్ ఆఫ్ చేయడానికి ఒక పుల్లర్ ఉంది. ఇది 2025 జాండియర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇందులో స్పీడోమీటర్, అవర్స్ మీటర్, డీజిల్ మీటర్ అండ్ హీట్ మీటర్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాటరీ సింబల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. రైట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ అయితే ఉంది. సీట్కి లెఫ్ట్ సైడ్ ఏబీసీ రివర్స్ గేర్ అయితే ఉంది. రైట్ సైడ్ వచ్చేసి 1 2 3 4 గేర్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ వచ్చేసి పవర్ స్టీరింగ్. ఇది ఈజీగానే తిరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, చాలా స్మూత్గా అయితే ఉంది. ఒక్క హ్యాండ్తోనైతే మనం స్టీరింగ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ బంపర్ వచ్చేసి 80 kgs బంపర్. షోరూమ్ ఫిట్టెడ్ అయితే ఉంటుంది. బానట్ అయితే ఈజీగా అయితే పైకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇందులో 2 హైడ్రాలిక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు హైడ్రాలిక్స్ అయితే ఇలా ఉంటాయి. లోపల నుంచి బానట్ అయితే ఇలా ఉంటుంది.
ఎయిర్ ఫిల్టర్ టైప్ వచ్చేసి డ్రై టైప్ విత్ డ్యూయల్ హెల్మెట్ అయితే ఉంటుంది. ఇక్కడ కింద అయితే 12 వోల్ట్ బ్యాటరీ అయితే ఉంది. ఇక్కడ హార్న్ కూడా చూసుకోవచ్చు. సింగిల్ హార్న్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే డైనమో అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ పవర్ స్టీరింగ్ పంప్, దాని కింద చూసుకుంటే సెల్ఫ్ మోటార్ అయితే ఉంది. ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ అయితే వెహికల్కి ఉంది. రేడియేటర్ అయితే చూసుకోవచ్చు ఇలా ఉంటుంది. ఇక్కడ పైనుంచి క్యాప్ ఓపెన్ చేసి కూలెంట్ ఆయిల్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కూలెంట్ వాటర్ అయితే ఫిల్ చేసుకునే బాక్స్ ఇది. ఇక్కడ ఫ్యూజెస్ అయితే ఉంటాయి, 2 ఎక్స్ట్రా ఫ్యూజెస్ అయితే ఉంటాయి. ఈ వెహికల్లో బాష్ పంప్ అయితే వాడారు. ఇది వచ్చేసి 3 స్ట్రోక్ ఇంజిన్. ఇది 44 HP హార్స్ పవర్. దీనిలో కింద చూసుకుంటే డీజిల్ ఫిల్టర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి డీజిల్ ఫిల్టర్. సైలెన్సర్ అయితే చూడ్డానికి ఇలా ఉంటుంది, చూసుకోవచ్చు. ఈ వెహికల్కి సింగిల్ సిలిండర్ హైడ్రాలిక్ జాక్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, జాన్ డియర్ 5042D రివ్యూ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.